హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా కలదండి. ఇక ముందుగా అయితే ఛానల్కి అయితే లైక్స్, ఒకవేళ ఛానల్లో మీకు ఏమైనా నచ్చినవి ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. మరి చాలా మంచి వాళ్ళ ఉన్నారండి అందరూను. కామెంట్స్ అయితే అసలు చేయట్లేదన్నమాట. పర్లేదండి, ఏదైనా పాజిటివ్గానే తీసుకుంటాను. ఇక స్కై విజువల్స్ అయితే వీడియోస్లో కూడా ఇక మీద అప్లోడ్ చేస్తానన్నమాట అండి. అయితే మామూలుగా లేవన్నమాట. మనం డైలీ చూసేది అయినా రెగ్యులర్గా మనం చూస్తాం, కానీ మనకి స్కై విజువల్స్ అనేవి పట్టించుకోమన్నమాట అండి. వాళ్ళ గురించి అయినా నేను అప్లోడ్ చేస్తానన్నమాట. అంటే ఇలా ఉందా అని మనకు అనిపిస్తుంది కదా. ఇవి అయితే సెంటిమల్లి అన్నమాట అండి, పక్కన ఉంటాయి. మామూలుగా కోసి చూపిస్తున్నాను, పెట్టుకుంటారేమో నాకైతే తెలియదండి. పాములు అవి వస్తాయంటగా చెట్టు దగ్గరికి, ఎవరు పెంచరేమో ఇళ్లలో, అందుకే బయట ఉందన్నమాట చెట్టు ఇంటి పక్కన కూడాను. ఇకైతే మార్నింగ్ లేకంగానే ఇలా మనకి ఇల్లు అయితే ఇలా చెయ్యాలని చెప్తుంది అనమాట అండి. ఎవరు గైడెన్స్ ఇవ్వక్కర్లేదు, మన ఇల్లే మనకు గైడ్ చేస్తుంది పని చేయమని. ఇకైతే పూజలు లేవు కదండి, 1 ఇయర్ అయితే ఇలా చూస్తున్నాను అనమాట. డైలీ నవరాత్రులు కదండి. మిగిలిన వాటర్ అయితే ఇలా తపాలాల్లో వేసేసాక బిందులు కడిగేసేసుకుంటాను అనమాట. మళ్ళీ వాటర్ న్యూగా తెచ్చుకొని పెట్టుకుంటాను అనమాట. ఇక వంటగది అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అండి. వెళ్ళే ముందు అయితే ఇల్లు అలా నీట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట. మనం ఎక్కడున్నా అలా ఉన్నాయి కదా అనిపిస్తుంది అనమాట. ఇంటి దగ్గరికి గందరగోళంగా ఉంటే మనం ఉండలేం కదండి ఫ్రీగా. హోల్డ్ చేసిన బట్టలే చూపిస్తున్నాను. ఇక నేను ఈవినింగ్ మ్యాగీ నూడిల్స్ తెచ్చారనమాట అండి. అవి నేను ఈవినింగ్ వెదర్ అనమాట అలా ఉందన్నమాట. స్కై అయితేని అంటే మా ఇంటి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఇదైతే ఒక హాఫ్ సైడ్ కనిపిస్తుంది అనమాట. కిందేమో అంగన్వాడీ స్కూల్ ఉంటుంది, పైన ఒక హాఫ్ కనిపిస్తుంది. ఇకైతే మా ఇంటికి ట్రావెల్ చేస్తున్నాను అనమాట ఒక్కదాన్ని. అయితే దగ్గరే అయినా చిన్నమేరం మా ఇంట్లో దగ్గరేనండి, ఉండి అనమాట. దగ్గరే అయినా ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదండి, ఇది 2వసారి అనమాట ఒక్కదాన్ని ట్రావెల్ చేయడం. ఇకైతే మా అమ్మ వాళ్ళ దగ్గర తులసి మొక్క చాలా గుబురుగా పెరిగిందనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక మా అమ్మ వాళ్ళ దగ్గర నేచర్ వీడియోలు వస్తాయి అన్నమాట. ఇక తులసమ్మ అయితే చాలా మనకి తగలకుండా ఫ్రీగా ఉంటే తులసి మొక్క కూడా బాగా ఎదుగుతుందేమోనండి. ఇక్కడైతే బాగుంటుంది తులసి మొక్క. కుండీల్లో అంతే కదండి, పల్లెటూరులో అయితే బాగా ఫ్రీగా కట్టించుకుండేవారు ఇదివరకు అయితేనే. ఇకైతే ఇదే వ్లాగ్ ఉంటానండి. నమస్తే, వేరే వ్లాగ్తో కలుస్తాను.